హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి ఒక హెల్దీ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ టిప్పు ఏంటి అంటేనండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడైనా సరే మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే. అలా కాకుండా చిన్నపిల్లలు అయితే ఎక్కడైనా పడినప్పుడు మోకాలు అయితే ఊదుతుందండి. అలా ఊదినప్పుడు ఈ ఊదని మనము అప్పటికప్పటికే హాస్పిటల్కి వెళ్ళి తగ్గించుకోకుండా ఇంట్లోనే ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడైతే దీన్ని మోకాల నొప్పికి 2 టిప్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే మనము 1 ఇంచ్ అయితే అల్లం మొక్క అయితే తీసుకోవాలండి. తీసుకొని ఆ అల్లాన్ని అయితే ఈ విధంగా మనము లేయర్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న ఇంచు అల్లాన్ని ఈ విధంగా అయితే లేయర్గా అంతా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఒక బౌల్లోకి కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలండి. ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా థిక్గా అయితే మనకి అవుతుందన్నమాట. ఇప్పుడు మనము కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఈ పసుపు లిక్విడ్లో అయితే వేసేసి బాగా ఈ అల్లం ముక్కలకి పసుపు అంతా పట్టేలాగైతే అప్లై చేసేయాలన్నమాట అండి. ఇప్పుడు ఈ అల్లం ముక్కలను తీసుకెళ్ళి మనమైతే దోసల పెనం ఉంటుంది కదండి, దాన్ని అయితే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసిన అల్లం ముక్కల్ని ఈ పెనం పైన వేసుకొని ఇప్పుడైతే మనము 2 వైపులా అయితే కాల్చుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ అయితే మనము కాల్చుకోవాలన్నమాట. ఏదైనా స్పూన్ సహాయంతో ఈ విధంగా తిప్పుతూ మనము 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి బాగా కాలాయి అనుకున్నప్పుడు ఇప్పుడైతే మనకి పిల్లలకండి ఎక్కడైనా పడి కాలైతే ఊదింటుంది కదా, ఎక్కడైతే ఊదిందో అక్కడైతే ఈ అల్లం ముక్కలను పెట్టాలండి. గోరువెచ్చగా కాకుండా కొంచెం వెచ్చగా అయితే ఉండాలన్నమాట. కొంచెం వేడిగా ఉంటే ఆ నొప్పినంతా లాగేస్తుంది. అల్లము ఇంకా పసుపు అంతా వేసాం కదండి, ఆ నొప్పినంతా లాగేస్తుంది. కాలు అనేది ఊదినా కూడా ఊదను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి నొప్పిని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇంకైతే ఇప్పుడు మనము కాలుకి కట్టు కట్టేయాలండి. ఈ విధంగా కాలుకి కట్టు కట్టేసి ఒక అరగంట పాటు పెట్టేశారనుకోండి మనకి నొప్పి అంతా తగ్గిపోతుంది అనమాట. ఒకసారి ఎప్పుడైనా అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడైనా పడి ఈ విధంగా కాలు ఊదింది అనుకుంటే మోకాలు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా ఏదైనా నొప్పి పట్టింది అనుకున్నప్పుడు కూడా ట్రై చేయండి, యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు అల్లంతోనే మరొక టిప్పు చూసేద్దామండి. మోకాలుకి వచ్చేసి ఇప్పుడైతే మనము మరొక ఇంచు అల్లం అయితే తీసుకొని దీన్ని అయితే మనము ఈ విధంగా తురిమేసుకోవాలండి. అల్లాన్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ అల్లం ముక్కలో ఉండే రసాన్ని అంతా మనము కాలు పైన ఈ విధంగా పిండేసి ఆ గుజ్జును కూడా మోకాలకైతే ఈ విధంగా అప్లై చేసేసి కట్టు కట్టేసి ఒక 10-20 నిమిషాలు అయితే వదిలేయాలండి. మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా అండి బాగా పెయిన్ ఉంది అనుకున్నప్పుడు మనకి అల్లము పెట్టగానే జుమ్జుమ అని లాగుతుందండి. కాసేపటికైతే మనకి నొప్పి అంతా తగ్గిపోతుందన్నమాట. ఈ రెమెడీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో మనము వెంటనే అయితే హాస్పిటల్కి వెళ్ళలేం కదండి, అలాంటప్పుడు ఇలాంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేయండి. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది, అట్లాగే ఉపయోగం కూడా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.